ఏ ఎక్కడదబ్బా, రాత్రి మామూలుగా జరగలే సంబురాలు. తినుడు, తాగుడు, ఎగురుడు, దుంకుడు, కేకులు కోసుడు, కీకలు పెట్టుడు, మొగోళ్ళు పెగ్గులేసుడు, ఆడోళ్ళు ముగ్గులేసుడు రేంజ్లో నడిచిందనుకో రాదుర్రి. కొత్త ఏడాది మురిపమంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. బాధలు కష్టాలన్నీ మర్చిపోయి కొత్త కొత్తగా ఉండాలని కాయిష్ పడ్డోళ్ళే చాలా మంది. ఇక పొద్దుగాల చల్లగా సలికి తానాలు చేసి గుల్లబాట పట్టిండ్రు పద్ధతిగా. ఏ గుడి కాడ చూడు ఇంతింత పొడవు లైన్లు. యాదగిరి గుట్ట కాడ జాతర సాగింది. కీసర రామలింగేశ్వరుడు, ఎమ్లాడ రాజన్న, కొండగట్ట అంజన్న, వరంగల్ భద్రకాలమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బలకంపేట ఎల్లమ్మ, పట్నంలున్న టీటీడీ గుళ్లకు శీతం వచ్చిండ్రు. ఎక్కువ మటుకు పడుసోళ్లే. తర్వాత మంచి జాబ్ చిల్డ్రన్ ఉన్నందుకు ఇట్లా ఉండాలని ప్రౌడ్ గా తెప్పియాలి. 2026లో ఇల్లు కట్టుకుంటున్నాము. అలాగే ఇంకా బాగా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. బియ్యం పోసాను. మా బాబు ఇప్పుడు 10th క్లాస్. మంచి రోజు అని పోసాను. రాత్రి జోష్ ఎలా అయినా అది ఉంటది. ఇది కూడా చాలా ట్రెడిషన్ కాబట్టి అది వెస్టర్న్ కల్చర్, ఇది హిందూ కల్చర్. సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు గవర్నర్ సార్ను కలిసిండ్రు. మంత్రి వివేక్ సారు అంబేద్కర్ కాలేజీల కరెస్పాండెంట్ సరోజా మేడం కలిసి శుభాకాంక్షలు చెప్పిండ్రు. చిన్న సీఎం బట్టి సారు తిరుపతి ఎంకన్న దర్శనం చేసుకున్నాడు. లీడర్లు, సెలబ్రిటీలు బగ్గనే పోయొచ్చిండ్రు తిరుమలకు. మామూలు భక్తులు సుత లైన్లు కట్టిండ్రు. శ్రీశైలం మల్లన్నకు మొక్కులప్ప చెప్పిండ్రు. మన మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గర పట్ల గుళ్ళకు పోయి పూజలు చేసిండ్రు. 2026లో అయినా మనకి ప్రశాంతమైన ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదని బాబాని కోరుకోవడానికి వచ్చానండి. అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. డెకరేషన్స్ కూడా బాగున్నాయి. 7 doors పెట్టారు. తిరుమల చూసినట్టు అనిపిస్తుంది. పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు అయిరు, పిల్లలకు అయ్యప్ప దయవాలని అందరం బాగానే ఉన్నాం. పబ్లిక్ అందరికి కొత్తేడాది శుభాకాంక్షలు చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. అయోధ్య రామాలయం భక్తులతోటి నిండింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలా కొత్తేడాదిలా ఫస్ట్ సూర్యోదయం చూస్తానికి జాతరకొచ్చినట్టే వచ్చిండ్రు.